హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్ట్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి శారీ పిన్ మేకింగ్ అయితే చేస్తున్నాననమాట. దీన్ని కంప్లీటెడ్‌గా చూసేసి మీకు వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే నేను ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకుంటాను. ఇది అందరి లైఫ్‌కి రిలేటెడ్ అయ్యే ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏదైనా చేద్దాము అని అనుకున్నప్పుడు మనకి చాలా బ్రేక్స్ అనేవి వస్తూ ఉంటాయి కదా! సో, వాటిని సాక్రిఫైస్ చేస్తూ, ఆ పనిని మనం వదిలేస్తూ ఉంటాం కదా! ఇలా జరిగిందా అండి మీలో మీకెవరికైనాని? నాకు గూడా ఇట్లాగే జరిగింది. నేను ఏదైనా వర్క్ అనేది ఏదైనా చేయాలి అని అనుకున్నప్పుడు నాకు కంటిన్యూస్‌గా కష్టాలనేవి ఎదురయ్యేవి. ఏదో ఒక సిట్యుయేషన్ ఎదురయ్యేది. ఆ సిట్యుయేషన్స్ నుంచి నేను ఎస్కేప్ అవ్వలేకపోయేదాన్ననమాట. సో, నేనే సాక్రిఫైస్ చేయాలి. సో, అలా సాక్రిఫైస్ చేస్తూ చేస్తూ ఆహ్ చివరికి మొన్నటి వరకు స్ట్రగుల్ అవుతూనే ఉన్నాను. సో, అలా స్ట్రగుల్ అయితే చివరికి నాకనిపించిందనమాట. సో, ఇందులోకి వెళ్తే నాకు కష్టాలనేవి కంటిన్యూస్‌గా వస్తానే ఉంటాయి. సో, దేవుడనేవాడు ఇది నాకు కరెక్ట్ వే కాదు అని నాకు సూచన ఇస్తున్నాడు. సో, జస్ట్ లీవ్ ఇట్ అని అనిపించిందనమాట. అలా అనిపించి ఇంకా నేను దాన్ని వదిలేసిన తర్వాత చాలా వరకు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాననమాట. సో, మనకేదైనా మంచి దారి దేవుడు మనకి మనం పూజిస్తున్న దేవుడు మనకి చూపిస్తున్నాడు అనంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన లైఫ్‌లో గానీ, మన మనసులో గానీ చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుందనమాట. సో, నాకు ఆ సిట్యుయేషన్స్ అనేవి ఎదురైనప్పుడు నేను ఎందుకు నేనే సాక్రిఫైస్ చేయాలి అని అనిపించింది. కానీ ఆ సిట్యుయేషన్ అనేది మనం సాక్రిఫైస్ చేయకపోతే, ఆ సిట్యుయేషన్‌ని వేరే వాళ్ళెవరు మేనేజ్ చేయలేరేమో! అందుకే మనకి ఆ సిట్యుయేషన్ ఎదురయ్యిందేమో అని అనుకున్నాను. అండ్ ఇంకొక విషయం ఇది నాకు కరెక్ట్ వే కాదు అని చెప్పి దేవుడు నాకు ముందుగానే సూచన ఇస్తున్నాడు అని కూడా నేను తెలుసుకున్నాననమాట. సో, అలా తెలుసుకొని ఇప్పుడైతే నేను హ్యాపీగా ఉన్నాను. అంటే కష్టాలు లేవా అనంటే కాదు. కష్టాలున్నాయి. కాకపోతే మనకొచ్చే కష్టాలు వెంటనే మనకి కొన్ని రోజులకి సాల్వ్ అవుతాయి కదా! అవి మనకి మనం కరెక్ట్‌గా ఉండడానికి లైఫ్‌లో దేవుడు అనుగ్రహించేవన్నమాట. సో, నేనది తెలుసుకున్నాను. మీ లైఫ్‌లో ఇలాంటిది ఏదైనా సిట్యుయేషన్ మీకు రిలేటెడ్ అయ్యుందా? రిలేటెడ్ అయ్యుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాగ మీతో మాట్లాడుతూ ఇలాగ శారీ పిన్ అయితే మేక్ చేశాననమాట. దీనికోసం నేనైతే పర్ల్ సారీ చైనయితే యూజ్ చేశాను. మనకి స్టోన్ చైన్ ఉంటుంది కదా! దాన్ని, షుగర్ బీడ్స్‌ని అండ్ 4 స్క్వేర్స్‌ని అండ్ 3 రౌండ్ షేప్‌ని యూజ్ చేసి వీటినైతే మేక్ చేశాను. దీంతో పాటు నేనైతే ఒక రబ్బర్ బ్యాండ్‌ని కూడా మేక్ చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇంతకుముందు ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. అందులో నేను సెంటర్ క్లిప్ అయితే మేక్ చేసి పెట్టాననమాట. ఎవరైనా ఈ వీడియో చూడకపోతే ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. నేను దీని కింద లింక్ అయితే ఇస్తా. మీకెవరికైనా మేకింగ్ చేయించుకోవాలి అని అనుకుంటే నాకు స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్‌కైతే వాట్సాప్ చేయండి. సో, ఈ వీడియో మీకెలా అనిపించింది? ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్